సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి కొన్ని వాటర్ క్యాన్స్ వస్తూ ఉంటాయి. మినరల్ వాటర్స్. వాటి వల్ల కూడా పేగు క్యాన్సర్ వస్తుందంటున్నారు. ఇది నిజమే అంటారా? వాటర్ వల్ల ఇటువంటి వాటర్ క్యాన్స్ వల్ల పేగ్ క్యాన్సర్ అయితే రాదండి. హ్మ్. అది కేవలం అపోహ మాత్రమే. హ్మ్. కాకపోతే ఏంటంటే వాటర్ క్యాన్స్‌లో కొన్ని రకాల ఆహ్, సన్‌కి ఎక్స్‌పోజ్ చేస్తారు. అది ఎక్కడ పెడుతున్నారు? ఏంటి? ఈ హ్మ్. వాటర్ క్యాన్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? అయి మనకు తెలీదు. ఆహా! ఎట్లా ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు? వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ హైజీనిక్ ఆర్ నాట్. హ్మ్. ఒక నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. ఇట్స్ వెరీ వెల్ రిప్యూటెడ్ వాటర్ క్యాన్ కంపెనీ. హుహు. మినరల్ వాటర్. హుహు. నేను చూస్తే ఆ మినరల్ వాటర్ క్యాన్ ఓపెన్ చేయగానే వెరీ బ్యాడ్ స్మెల్. హుహు. వాళ్ళు హైజీన్ అంటే ఎందుకు అని చూస్తే హ్మ్. ఆ బ్యాచ్ మొత్తం అలానే వచ్చిందంట. ఆహా! వాళ్ళు అడిగాను ఆ కంపెనీ వాళ్ళు ఎందుకు ఇలా వచ్చిందంటే, ఈ బ్యాచ్ మొత్తం ఇలానే వచ్చింది సార్ నేనేం చేయలేము అని రిప్లేస్ చేశారు. హుహు. సో, వాటర్ క్యాన్ కంపెనీ కూడా కొన్ని సార్లు ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వట్లేదు. హుహు. ఇది నా ఓన్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఐ కలెక్టెడ్ ద శాంపుల్ హ్మ్. అండ్ చాలా మందితోని టెస్ట్ కూడా చేయించాను. హుహు. సో, నేను అడ్వైస్ చేసేదంటే వాటర్ క్యాన్ కంటే బెటర్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైడ్ దొరుకుతుంటుంది మీకు. హ్మ్. అంటే ఇప్పుడు మనకి ఆక్వాగార్డ్ ఇలాంటివి కొన్ని బ్రాండ్స్ వాటర్ వచ్చినాయి వాటర్ బయట. ప్యూరిఫైయర్. యాహ్! ఆహా! డెఫినెట్‌గా వాటర్ ప్యూరిఫైయర్ ఈస్ వెరీ గుడ్ హ్మ్. అండ్ హెల్తీ వాటర్. హుహు. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్‌గా చేస్తారా లేదా తెలీదు. చేసినా వాళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా తెలీదు. అవును. ఆ బాటిల్స్ క్లీన్ చేస్తారా లేదా తెలీదు. హ్మ్. కొన్నిసార్లు ఏంటంటే ఆ బాటిల్ సన్‌కి ఎక్స్‌పోజ్ అయితే కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ రిలీజ్ అవుతాయి. క్యాన్సర్ కాజింగ్. అంటే ఆ ప్లాస్టిక్ వల్ల ఇలాంటివి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయంటారా? సార్లు అంటే మాకు ఇంతవరకైతే ప్రూఫ్ అయితే లేదు స్టడీస్‌లో. హ్మ్. కాకపోతే కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ అయితే ఐడెంటిఫై చేయగలిగాం. అది హుహు. క్యాన్సర్ కాజ్ చేసేంత లెవెల్ ఉన్నాయా లేదా ఇప్పటివరకైతే మాకైతే ప్రూఫ్ లేదు. హ్మ్. వీటన్నిటి బదులు బెటర్ నా అడ్వైస్ ఏంటంటే వాటర్ ప్యూరిఫైయర్స్‌ని పెట్టుకుంటే బెటర్. దట్ ఈస్ హుహు. మై పర్సనల్ అడ్వైస్ ఫర్ యూ. సార్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంట్లో మన పేరెంట్స్ ఎవరైనా లేదంటే లేడీస్ ఎవరైతే ఉంటారో వంటలు వండుతూ ఉంటారు కొంతమంది. అల్యూమినియం పాత్రలు యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా అందులో వండుకొని తినడం వల్ల కూడా క్యాన్సర్‌లు వస్తున్నాయి అంటున్నారు. ఇది నిజమా? ఇది కేవలం అపోహ అండి. ఇది కూడా అపోహే అల్యూమినియం అంటారా? ఇది కూడా అపోహే. చాలా హ్మ్. రకాల మిత్స్‌లో ఇది. మనం మైక్రోవేవ్ ద్వారా వండాను. హ్మ్. దీనికి క్యాన్సర్ వస్తుందా అంటారు. ఆ! ఎందుకంటే ఇంటెస్టైనల్ క్యాన్సర్ వస్తుందా? మైక్రోవేవ్ వండటం ద్వారా మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్ రాదండి. ఆ! కొన్ని రకాల ఫుడ్ స్మోక్డ్ ఫుడ్ అంటారు. హ్మ్. దాంట్లో ఏంటంటే లో ఫ్లేమ్‌లో బాగా బాయిల్ చేసి కార్బోనేటెడ్ హుహు. కార్బన్ అవన్నీ అక్యుములేట్ అవుతాయి. స్మోక్డ్ ఫుడ్ వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుందని ప్రూవ్ అయింది. ఆహా! అది కూడా జపనీస్ ఎక్కువ తీసుకుంటారు స్మోక్డ్ ఫుడ్. వాళ్ళు చాలా ఎక్కువ తీసుకుంటారు. హ్మ్. మనం అంత ఎక్కువ ఏం తీసుకోము. మంత్లీ వన్సో, వీక్లీ వన్సో అట్లా తీసుకుంటాం. హ్మ్. మనలో ఐడెంటిఫై చేయలేదు. జపనీస్‌లో వాళ్ళకి జెనెటిక్ ఇన్‌హెరిటెన్స్ విత్ స్మోక్డ్ ఫుడ్ వల్ల వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువ ఉందని తెలుస్తుంది. హుహు. ఇంకా వెస్టర్న్ అంటే యూఎస్ఏ వీటిలో ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటారు. రెడ్ మీట్ అంటే హ్మ్. పోర్కు, బీఫ్ ఇట్లాంటివి వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటారు. హుహు. చెస్ట్ మజిల్ అట్లాంటి వాళ్ళలో కొద్దిగా ఇంటెస్టైనల్ ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చిందని ఐడెంటిఫై చేస్తున్నాం. సో, హుహు. కొన్ని రకాల ఫుడ్స్ వల్ల వస్తుంది గానీ, అంతేగాని మైక్రోవేవ్ వాడటం ద్వారా మనకి క్యాన్సర్ రాదు. వాటర్ బాటిల్స్ ద్వారా మనకి క్యాన్సర్ రాదు. హ్మ్. అల్యూమినియం పాత్రలో వండటం ద్వారా గూడా మనకి క్యాన్సర్ రాదు. అది కేవలం అపోహ. దీస్ ఆర్ సేఫ్. ఆహా! ఇప్పుడు మీరు చూసిన కేసెస్‌లో పెగు క్యాన్సర్ అనేది ఎలాంటి క్యాండిడేట్స్ అంటే ఎలాంటి ప్రొఫైల్స్ వాళ్ళకి ఈ పెగు క్యాన్సర్స్ అనేది వస్తున్నాయి? అంటే కొంతమంది పేగు తీసేయాలి అని అంటుంటారు. మరి వాళ్ళు రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటారు? యాహ్! మనకి పేగ్ క్యాన్సర్ ఎలాంటి వాళ్ళకొస్తుంది అంటే మనకి వెస్టర్న్ కల్చర్‌లో చూసుకుంటే వాళ్ళకి హై సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి ఇంటెస్టైన్ ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయని హుహు. ఐడెంటిఫై అయింది. మన ఓకే. దాంట్లో కూడా కొద్దిగా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి హై స్ట్రాటా పీపుల్‌కి కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి. హుహు. కంపేర్డ్ టు కంపేర్డ్ టు మెన్‌కి కొద్దిగా కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. బికాస్ ఆఫ్ హుహు. ఆల్కహాల్ గాని, స్మోకింగ్ గాని, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల గాని హుహు. మెన్‌కి కోలోరెక్టల్ క్యాన్సర్స్ వుమెన్ కంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఆల్‌మోస్ట్ అరౌండ్ 1/3% ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.